అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చాలా మటుకు ఇట్లాంటి కిటికీలో ఇండోర్స్ అంటారు కదా, ఇట్లాంటివి ఉంటాయి. మనము పెయింట్ వేస్తాం చూడండి, ఆ బ్రష్తోన ఆ గెరెల్లో ఈ విధంగా అన్నామంటేనా దాంట్లో డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది. ఒకసారి ఇట్లా అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనకు శ్రావణ మాసం రాబోతుంది. ఫస్ట్ ఇంటిని శుభ్రం చేసి మనం శుభ్రం అయిపోయినామనుకో, మనకు ఉండే దాంట్లో పూజ చేసుకోవచ్చు శ్రావణ మాసం అంతా. శ్రావణ మాసం ఇంకా మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుంది. శుక్రవారం నుంచి అనుకున్నాను, గురువారము శుక్రవారము నాకు కానీ ఐడియా లేదు. ఇంకా నేను క్యాలెండర్ చూడలేదు. శుక్రవారమే అనుకున్నాను. ఎప్పుడో ఒక రోజు ఇన్నింటి ఇంకా ఆ రోజు కానీలే ఇంకా క్లీనింగ్ అయిపోతే మేలు అనేసి మొత్తం అన్నీ క్లీనింగ్ అయిపోతున్నాయి. ఈ విధంగా కిటికీలు మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని దుమ్ము దులిపేసుకొని మనం కానీ శుద్ధి అయిపోతే ఇంకా ఆవపంచితం తెచ్చుకొని ఇళ్ళంతా శుభ్రం చేసుకొని మనకుండే దాంట్లోనే మనము శ్రావణ మాసం పూజలు చేసుకున్నాము. ఈ వీడియోల్లో వచ్చేసి రకరకాల పూజలు, రకరకాలవి అలంకరణలు అవన్నీ చూపిస్తున్నారు. మనకుండే దాంట్లోనే మనం చేసుకున్నాము. మన తల్లిదండ్రులు ఇచ్చిండేది మన భర్తకు ఎంత సోమతో అంతలోనే మనం పూజలు చేసుకున్నాము. నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి శ్రావణ మాసం చేసుకుంటాను. అప్పుడు ఫస్ట్ నేను శ్రావణ మాసం మొదలుపెట్టినప్పుడు ఒక్క మందారం పువ్వు, పసుపు, కుంకుమ దీపారాధన చేసుకొని నేను ఫస్ట్ టైం. అప్పుడు నాకు శ్రావణ మాసం గురించి కానీ అంత ఐడియా లేదు. చేసుకొని టెంకాయ కానీ కొట్టుకోలేదు. ఫస్ట్ నాకు శ్రావణ మాసం ఫస్ట్ స్టార్టింగ్లో ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పటికైతేనా నేను కావాల్సినవన్నీ కొనుక్కున్నాను, ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరము. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కొన్నాను. శ్రావణ మాసంలో మనం పూజకు అన్నీ తెచ్చుకునేకే మనకు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అందులో ఇంకా వెండి, బంగారు, పెద్ద పెద్ద చీరలు, మంచి మంచి చీరలు, నగలు అన్నీ కొనాలంటే మనతో కాదు. ఎప్పుడో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అయితేనా ఒక్కొక్కటి కొనుక్కున్నాను. నాకు దేవునికి ఏమేమి అవసరమో అవి కొనుక్కున్నాను. ఫస్ట్ నేను శ్రావణ మాసం ఆ తల్లికి ఫస్ట్ ఎర్రటి ఒంట్రెక్క మందారం ఉంటుంది, ఆ పువ్వు పెట్టి పూజ చేసుకున్నాను. నాకు బాగా గుర్తుంది. ఆ విధంగా పూజ చేసుకొని ఇప్పుడు నాకుండే దాంట్లో నేను అమ్మవారికి బాగా పూజ చేసుకుంటాను. ఫస్ట్ మనం ఇళ్ళంతా శుభ్రం చేసుకొని మనము శుద్ధి అయ్యేసి మనకి ఏది ఉంటో మనకు 100 రూపాయల చీర కానిలేండి, 100 రూపాయల చీర తెచ్చుకొని మనం కట్టుకొని పూజ చేసుకున్నాము. ఎవరికో 1,00,000 రూపాయలు పెట్టి చీర తెచ్చుకున్నారు, ఆమె అది అలంకరించింది, ఇది అలంకరించింది అని మనము ఎప్పుడు అనుకోవద్దండి. మనకుండే దాంట్లో మన భర్త సోమ తగ్గట్టు మనం చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పిల్లలకు వచ్చేసి చాలా చదువులకు చాలా అవసరం ఉంటాయి. ఇట్లాంటి పూజలు పండగలకు మనకు చాలా ఖర్చుగానే అవుతుంది. కనీసం ఆ రోజు పూజ చేసుకోవాలన్నా పూలు, పండ్లు, ఒక ఇద్దరికన్నా తాంబూలం మీళ్ళన్నా కానీ ఎంతో మనకు ఖర్చుతో కూడిందే. మధ్యతరగతి వాళ్ళకు చాలా ఉండే వాళ్ళకైతే నేను చెప్పడం లేదు, మనకు తక్కువ ఉండే వాళ్ళకైతే నేను చెప్తా ఉండేది. మనకు ఉండే దాంట్లో మనము వరలక్ష్మి వ్రతము చేసుకున్నాం. శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఎర్రటి పువ్వ పెట్టేసి మనకుండేది ఏదో ఒకటి తీయని పదార్థం అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టినా కానీ చాలు. ఇంకా కొన్ని విషయాలు మనం శ్రావణ మాసంలో కానీ మాట్లాడుకున్నాము. నేను ఇప్పుడు ఉప్పు పసుపు బకెట్లోకి వేసేసేసి ఇళ్ళంతా కడిగేసుకుంటాను. ఈ విధంగా శుద్ధి చేసుకుంటాను. ఇప్పుడు వాష్ బేసిన్ దగ్గర నేను అది స్టీల్ చూపిస్తాను చూడండి. వాష్ బేసిన్ గార పట్టినప్పుడు కానీ ఎప్పుడన్నా కొంచెం జిడ్డుగా ఉన్నప్పుడు కానీ మనము గిన్నెలు తోముతాం చూడండి, దాంతో తిక్కినా కానీ బాగా క్లీన్గా అవుతుంది చూడండి. నేను ఒక్కొక్కసారి ఈ విధంగా కానీ తిక్కుతా అంటాను. అంటే మామూలుగా చిన్న బ్రష్ ఉంటుంది కానీ దాంతో క్లీన్ కాదు. దీంతో అయితేనా ఏమైనా మరకలు ఉన్నా కానీ పోతుంది. అప్పుడప్పుడు ఈ విధంగా కానీ తిక్కుతా అంటాను. ఇంక అన్నీ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయినాయి. ఇంకా రోజు ఒకటి చేసుకొస్తానులేండి. ఒకటేసారి అంటే నా చేత కాదు, ఒకటేసారి చేసుకోవాలా, ఈరోజు చేస్తేనే ఇది అవుతుంది అనేసి ఎప్పుడు అనుకోవద్దండి. చేతగాని వాళ్ళు ఉరివే చేయలేని వాళ్ళు ఉంటారు. దానికంటే మనం మేలే అనుకొని మనకు చేతనైనట్ల మన కుటుంబానికి అనుకూలంగా చేసుకుంటూ పోండి ఏ పని అయినా కానీ. ఇంకా నాకు కటన్స్ మార్చేది, ఇంకా బెడ్షీట్లు మార్చేది ఉంది.
ఇంకా ఆవు పంచితంతో ఇండ్లంతా మాప్ పెట్టేసుకున్నాను. ఈరోజు దీపారాధన చేసుకున్నాను. ఇంకా వచ్చేసి మనం ఇంకా శ్రావణ మాసంలోకి అడుగు పెట్టినాక ఇంకా ఎన్నో మాట్లాడుకున్నాము. ఇంకా నాగల చవితి వస్తుంది, మరి ఇంకా వరలక్ష్మి వ్రతము, గౌరీ పూజ, అన్నిటికీ నేను ఊరికే దీపారాధన చేసుకొని ఫస్ట్ అప్పట్లో ఆ విధంగా పూజ చేసుకుంటా. అంటే ఈ విధంగా కొన్ని వస్తువులు కానీ తెచ్చుకున్నాను. ఇప్పటికైతేనా చూపిస్తాలేండి మీకు. కానీ ఇంకా కింద హాల్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కానీ అన్నీ శుభ్రం చేసుకున్న, చైర్లు, టీపా మొత్తం అన్నీ నాకు చేతనైనట్లా నాకు 4th డే నుంచి నేను ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఇంకా వారం రోజులు ఉంది కదా, అంత లోపల అయిపోతాయి అనేసి నాకు చేతనైనట్లా వీలుగా నేను పనులన్నీ చేసుకుంటూ వస్తాను. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి నేను చూపిస్తాను, అది ఆవు పంచితము. ఇట్లా బాటిల్లో పట్టుకొని పెట్టుకుంటాను. అది కొంచెం కడుపులేక కానీ తెచ్చుకునే రోజు కొంచెం కడుపులేక కానీ తాగుతాను. ఇంకా చీరలు కడిగేసినాను. ఇంకా దాన్ని ఒట్టి క్లాత్ తుడిచేస్తేనే, డ్రై క్లాత్ తుడిస్తేనే బాగా నీట్గా ఉండేది. ఇంక ఈ కటన్స్ ఒక్కటి మార్చల్లా. ఇంకా మళ్ళీ వచ్చేసి అవన్నీ బంతిపూలు ఉన్నాయి కదా, ప్లాస్టిక్ ఇండోర్స్కి వేసినాను. అవి కానీ ఇంకా సర్ఫ్లో అద్దల్లా ఒకటి చేస్తాను. అయిపోతాయిలేండి, ఇంకా 2 రోజులకంతా క్లీనింగ్ అయిపోతుంది. అయిపోతే ఇంకా మనకు చేతనైనంతలో పూజ చేసుకున్నాం అమ్మను. మనకు చేత బాగా వచ్చిందనుకో, బాగా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని చాలా బాగా చేసుకున్నాం. రానోళ్ళు లక్ష్మీదేవి అనుకుంటైనా పూజ చేసుకోవచ్చు. ప్రతి నిత్యం మనం ఇంట్లో ఏ పని చేసినా కానీ ఆ తల్లిని సేవించినట్లే, కుటుంబానికి మనం ఏ పని చేసినా కానీ తల్లిని సేవించినట్లే అవుతుందంట. పెద్దలు చెప్తా అంటే నేను విన్నాను. మన పిల్లలకు క్యారీర్లు కట్టించిన, మన భర్తలకు క్యారీర్లు కట్టించిన, ఎవరెవరు భర్తలకు వాళ్ళం క్యారీర్స్ కట్టించిన, ఇంకా పెద్దలను చూసినా ఆ విధంగా చేసినా కానీ పనులు ఆ తల్లి సేవ చేసినట్లే అనేసి మనం భావించుకొని మీ వల్ల నేను ఈ పూజ చేసుకోలేకపోతాను అనేసి అనుకోతండి. ఎప్పుడు మనం ఏం పని చేసినా కానీ ఆ పనిలో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది నేతి బీరకాయ నాకు వచ్చేసి ఇది వచ్చేసి ఒళ్ళు తిక్కొచ్చా బ్రష్. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసినాను. మా శ్రీవారిని అంటే మా శ్రీవారు కానీ నేను చూడలేదు అనే. ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళల్లో నానేసుకొని ఒళ్ళు తిక్కుంటే ఈరోజు ఒళ్ళు తిక్కినాను. బాగా మన బ్రష్లు ఉంటాయి చూడండి, ప్లాస్టిక్ బ్రష్లు, ఆ విధంగా ఉన్నాయి. నేతి బీరకాయ చెట్టు ఉంటుంది, అది వచ్చేసి ముదిరినాక దాని పొట్టంతా తీసేసినామంటేనా లోపల ఈ విధంగా ఉంటుందంట. గింజలు లోపలిది తీసేసి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని నీళ్ళల్లో నానేసుకొని 1 గంట నానేసినాను. తర్వాత మనం బ్రష్ లాగా వాడుకోవచ్చు, గిన్నెలు కడుక్కోవచ్చు, ఒళ్ళు తిక్కోవచ్చు. మనం మరొక వీడియోలో కలుద్దాం.